నా దెబ్బకు బ్రిక్స్ ఆగం 150% టారిఫ్ విధిస్తానని చెప్పగానే ఆ దేశాలు భయపడ్డాయి. ట్రంప్ డాలర్ను దెబ్బతీయాలనుకున్నాయి. కొత్త కరెన్సీని తెచ్చేందుకు ప్లాన్ వేసినాయి. ఇప్పుడు ఆ దేశాల మాటే వినిపించడం లేదని సెటైర్. బైడెన్ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదని కామెంట్. కానీ తన నాయకత్వం దాన్ని అడ్డుకుంటుందని వెల్లడి. ఏంది ఇది? 150% టారిఫ్ విధిస్తానని చెప్పగానే దేశాలు భయపడ్డాయట. ఏ దేశాలు ఇవి మరి? ఏ దేశాలు భయపడ్డాయి, ఎందుకు భయపడ్డాయి అనేది ట్రంప్ మొనార్కు. మరి ట్రంప్ మొనార్కు కాబట్టి మొనార్కును చూసి భయపడతాయి ఖచ్చితంగా. ఏమంటే డాలర్ను దెబ్బతీయాలనుకో. డాలర్ దెబ్బతీయడానికి చైనా దెబ్బతీసి పడేసింది. చైనా వాళ్ళు ఒట్టిగా కుట్రపూరితంగా దెబ్బతీయలేదు, కోపంతో దెబ్బతీయలే. వాళ్ళు సాఫ్ట్వేర్ కనబెట్టిండ్రు, ఆ సాఫ్ట్వేర్ తోటి దెబ్బతీసిండ్రు. తన దెబ్బకు బ్రిక్స్ కూటమి ఆగమైందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డాలర్కు ప్రత్యామ్నాయంకి వస్తే ఆ దేశాలపై 150% టారిఫ్ విధిస్తానని బెదిరించడంతో భయపడిపోయాయని తెలిపారు. బ్రిక్స్ దేశాలన్నీ కలిసి డాలర్ను నాశనం చేయాలని అనుకున్నాయి. వారు కొత్త కరెన్సీ సృష్టించాలని అనుకున్నారు. నేను అధికారంలోకి రాగానే వారికి ఒక్కటే విషయం చెప్పాను. డాలర్ నాశనం గురించి మాట్లాడే ఏ దేశం పైన అయినా 150% టారిఫ్ విధిస్తానని హెచ్చరించా. అలాగే ఆ దేశం నుంచి వస్తువుల దిగుమతిని ఆపేస్తానని చెప్పా. అంతే, బ్రిక్స్ దేశాలని చెల్లాచెదురైపోయాయి అని వ్యాఖ్యానించారు. అసలు వారికి ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడు ఆ దేశాల మాటే వినిపించడం లేదు అని వ్యంగ్యంగా అన్నారు. బ్రిక్స్ ఒక చెడు ఉద్దేశంతో ఏర్పడిందని ఆరోపించారు. ఆ కూటమిలోని చాలా మంది దాన్ని కోరుకున్నారని, ఇప్పుడు దాని గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదని చెప్పారు. ఇప్పుడు బ్రిక్స్ కూటమే చనిపోయిందని ఎద్దేవా చేశారు. బ్రిక్స్ అని కొన్ని దేశాలు కలిసి బ్రిక్స్ అని ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అందులో రష్యా ఉన్నట్టున్నది, చైనా ఉన్నట్టున్నది. రష్యా, చైనా ఇట్లా కొన్ని దేశాలు బ్రిక్స్ కూటమిగా ఉన్నాయి. ఆ బ్రిక్స్ కూటమి దేశాలన్నీ కలిసి కొత్త కరెన్సీని సృష్టించి వ్యాపారం, వాణిజ్యం మొత్తం ఆ కరెన్సీ మీద ఆధారపడి నడిచేలాగా ఈ ప్రపంచం మొత్తం డాలర్ తోటి పోల్చుకుంటుంది. ఇప్పుడు ఈరోజు డాలర్ విలువ ఎంత ఉన్నది, మన రూపాయి ఎంత పతనమైంది లేదా ఎంత పుంజుకున్నది అని డాలర్ తోటి పోల్చుకుంటారు అన్నట్టు. అయితే ఈ బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలన్నీ కలిసి కూడా డాలర్ని దెబ్బతీసి డాలర్ని మొత్తం డ్యామేజ్ చేసి వేరే కరెన్సీని సృష్టించి ఆ వేరే కరెన్సీ తోటి ఈ వాణిజ్యాన్ని, ఆర్థికాన్ని మొత్తం ముడిపెట్టాలని చూసినాయట. వాళ్ళందరి మీద టారిఫ్ వేస్తా బిడ్డ అనగానే మొత్తం చెల్లాచెదరైపోయినాయి. వాళ్ళు లేరు అంటున్నారు. ఇటువంటి మొగోడు మరి ట్రంప్. మొత్తం భయపడి వాళ్ళే చెల్లాచెదరయ్యేటట్టు చేసిందని వ్యంగ్యంగా మాట్లాడుతాడు. చైనా ఇంకా కొత్త వస్తువులు సృష్టించగానే నీ డాలర్ పతనం అవుతుంది. ఏదో రోజు చైనానే దెబ్బ కొడుతుంది అమెరికాను.